కొండవీటి రాజా కోటలో రాణి. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. గిర తిరిగాయి, నేను పాడితే అందరి వాళ్ళు వంటలు పాడాయి, నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి వాళ్ళు వంటలు పాడాయి, నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి, నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి, తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. ప్రేక్షకులందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు కొండవీటి రాజా కోట్లో రాణి. మధ్యలో అంబానీ అర్మానీ తర్వాత అంతటోని నేను మీ భరత్ గారిని. రెట్రో స్టైల్ పైనుంచి కింద చూస్తున్న మీకు ఈ పాటకి అర్థమైపోయింది. మెట్రోలో రెట్రో. ఇప్పటిదాకా మనం యోయో అంటూ చాలా హిప్ హాప్ గా చాలా స్టైలిష్ గా తయారయ్యాం కదా. ఈ రోజు చాలా వెరైటీగా ఫస్ట్ టైం కొండవీటి రాజా కోట్లో రాణిలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, షో ఇంకొంచెం అడ్వాన్స్ అయింది. ఓల్డ్ ఈజ్ బోల్డ్ అంటే ఓల్డ్ స్టైల్ క్యారీ చేయడానికి మనకి ఇంకొంచెం దమ్ములు కావాలన్నమాట. ఈ రోజు ఈ థీమ్ పేరు మెట్రోలో రెట్రో, టాస్క్ రొమాన్స్. అంతకుముందు ఆల్రెడీ అమ్మాయిలు మన అబ్బాయిలు ఇంప్రెస్ చేయడానికి చాలా పర్ఫార్మెన్స్లు, డాన్స్లు, మ్యాజిక్ షోలు చాలా ట్రై చేశారు. కానీ మ్యాన్స్ లేకుండా రొమాన్స్ ఇంపాసిబుల్. అందుకే ఈ రోజు ఫస్ట్ టైం అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిసి ఇదే స్టేజ్ కాదు, గడ్డి వాతావరణం, సెటప్ అందరి మధ్య డాన్స్ చేయబోతున్నారు. అదే ఈ రోజు థీమ్ రొమాన్స్. రెట్రో పీరియడ్ లో అంతటి ప్రత్యేకత ఉంది. ఆనాటి వేష భాషలు, నాగరికత, ఆ సంగీతం, అలంకారాలు, చదువు, సంధ్యలు, ప్రవర్తన శైలి, సినిమాలు, ఇలా ఏ అంశాన్ని పరిశీలించినా వేటికవి విలక్షణంగా కనిపిస్తాయి, మెరుపులు మెరిపిస్తాయి, మనల్ని మురిపిస్తాయి. ఆ గత వైభవంలో కళాకారులు యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ భావాన్ని ఎంతో సున్నితంగా, హృదయంగా ప్రతిబింబించేవారు. మన కొండవీటి రాజాలకు వేటాడడమే తెలుసు గాని సంకోచించడం, బిడియపడడం వంటి లక్షణాలు తెలియవు. అది కాదు దేవి, నిన్ను చాలా ప్రేమిస్తున్నా. మరి అటువంటి రసమయ జగత్తులోనికి మన కొండవీటి రాజాలు ప్రవేశిస్తే ఆ అనుభవం ఎంత గమ్మత్తుగా ఉంటుంది. ఆ స్వర్ణయుగపు ఛాయల్లో వీళ్ళు ఎలా కనిపిస్తారు? బంగారు నా సామి కానీ వాళ్ళిప్పుడు ప్రేమ రాజాలుగా మారబోతున్నారు. ఈ రొమాంటిక్ టాస్క్ లో
కొండవీటి రాజాలు కోటలో రాణులు రూపొందించుకున్న కథా కథనాలన్నీ ఒక్కో జంట ఎవరికి వారుగా కల్పించుకున్నవే. కొంచెం టెన్షన్ ఉంది, ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలా అయినా సరే తప్పకుండా విన్ అవుతాం. బట్ చాలా టఫ్గా ఉందండి. ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా 80sలోకి వెళ్ళి నేను కాకుండా మళ్ళీ తనకి ప్రాక్టీస్ చేయించాలి కదా, వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఎలా అయినా సరే ప్రాక్టీస్ చేసి తప్పకుండా విన్ అవుతాం. యా 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 యా. నువ్వు కంగారు పడకు, అది ప్రేమ భాషే ముకుందా. నువ్వు లవ్ చేస్తున్నానని అమ్మాయికి చెప్పాలంటే ఎన్ని గంతులైనా వేసి తీరాల్సిందే. గెంతు గెంతు. నాగన్న పర్ఫార్మెన్స్ లో ఎంతమంది ఎన్టీఆర్లు ఏఎన్ఆర్లు దాగి ఉన్నారో ఇప్పుడు చూద్దాం. కొండకు వస్తానని మొక్కుకున్నా, కొండకు వస్తానని మొక్కుకున్నా, ఆరు బయట ఎండలు సరువు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక టెంకాయ కొడతానని కొండకు వస్తానని మొక్కుకున్నా. మనలో సక్సెస్ పుష్ అలా కొట్టద్దు కాదు సడన్గా ఓకే. తిను అసలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అసలు నాగన్నకి సాంగ్ ప్లే చేస్తేనే డాన్స్ చేయడానికి మూడ్ వస్తుందట. కమాన్, రెడీ, 1 2 3. దేవి మౌనమా శ్రీదేవి మౌనమా అని పాడుతూ ఇప్పుడు నిజంగా శ్రీదేవి కావాలంటే ఎలా అన్నా నాగన్న? మేమైతే ఈరోజు టాస్క్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాము. అండ్ నాకైతే నాగన్న మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తను కూడా చాలా బాగా నేర్చుకుంటున్నాడు. అంటే మనం రిహార్సల్స్లో చేసిన పర్ఫార్మెన్స్ ఒకలా ఉంటుంది, స్టేజ్ మీద అందరి ముందు చేయడం ఒకలా ఉంటుంది. సో మరి ఇద్దరము న్యాయం చేస్తామో లేదో తెలీదు, బట్ విల్ గివ్ అవర్ బెస్ట్. లవ్ అన్నాక విలన్ ఉంటాడు మరి. నువ్వు అది తలుచుకొని జంకితే ఎలా జంగు? బీ బ్రేవ్. ప్రేమ అని రంగంలోకి దిగాక ఆటుపోటుంటాయి. అమ్మాయి తిట్టినా పడాలి, కొట్టినా పడాలి. ధైర్యంగా ఉండు, ధైర్యంగా. ఈ మా కాన్సెప్ట్ ఏంటంటే మరో చరిత్ర మూవీ, లైక్ లవ్ స్టోరీ. స్టైల్ రొమాన్స్ చేయించాలి. అందుకని మేము ఎంత 3 సాంగ్స్ మెడ్లీ తీసుకొని స్టోరీ క్రియేట్ చేసేసి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము. మా సోమిరెడ్డి బాగా కష్టపడుతున్నాడు. నచ్చింది రెండు వరకు కాదు దగ్గర పట్టుకో, పట్టుకే దగ్గర ఇట్లా నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దాని కదా కొట్టు దగ్గర అదే నమ్ము కొట్టు. బెస్ట్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మేము ఫిక్స్ అయ్యాము.
లవ్ సాంగ్ లో డాన్స్ చేయడం కంటే లవ్ చేయడమే తేలికంటావా? కానీ మరి 18s రొమాన్స్ అంటే కొంచెం సిటీ గర్ల్స్ కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉండదు, ఎందుకంటే ఇంట్లో పాత సినిమాలు పెడితేనే మార్చేస్తాము. కానీ చాలా కష్టపడ్డాము, చాలా నైట్ అంతా నిద్ర లేదు మాకు. ప్రాక్టీస్ చాలా కష్టపడ్డాము. ఎందుకంటే మెయిన్ వచ్చేసి అందరిలా కాకుండా నాది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. కొంచెం కామెడీ బాగా ఉంటుంది. తప్పదు ప్రేమ కోసం ఎన్ని కష్టాలైనా పడాలి. కొండ బీచి రాజా, కోటలో రాణి.